హోళగొంద మండల పరిధిలో రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాల నేపథ్యంలో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం చౌతి అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ దేవరగట్టుకు చేరుకుని శ్రీ మాల మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైకుంఠం చౌతి శివప్రసాద్ మాట్లాడుతూ నేరానికి తాండ కొత్తపేట గ్రామ ప్రజలకు దసరా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసుల సూచనలను దృష్టిలో ఉంచుకుని ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హెబ్బటం విష్ణువర్ధన్ రెడ్డి, ల్యాబ్గిరి, వలీభాష, ఐకల్, మల్లి, కూటమి నాయకులు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిర్వహించుకునే పండుగలాగా ఉండాలి ఈ బన్నీ ఉత్సవం అనేది. ఈ బన్నీలాగా ఒక భక్తితో ప్రశాంతంగా మనకు దేవుడి కృపతో మనము చేసుకునే పండుగలాగా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ఈ 3 గ్రామాల ప్రజలు నిర్నికి తాండ కొత్తపేట ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, రాష్ట్రాల నుంచి వివిధ కర్ణాటక నుంచి అయితేనేమి, తమిళనాడు నుంచి అయితేనేమి, తెలంగాణ నుంచి అయితేనేమి, మన ఆంధ్ర రాష్ట్ర నుంచి కూడా ఎంతోమంది భక్తులు మా మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. మనమందరము ఈ 3 గ్రామాల ప్రజలు వాళ్ళందరికీ చూసుకొని ఇక్కడ ఒక పండగ వాతావరణంలాగా మీరందరూ క్రియేట్ చేసి వాళ్ళందరూ ప్రశాంతంగా దేవుని దర్శించుకొని వెళ్ళేటట్లా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మా కుటుంబము మేము కోరుకుంటున్నాము. అలాగే మీరు గతంలో చూసినారు, ఇక్కడ రాజకీయాలు ఎక్కువగా జరిగినాయి. అవకాశమే ఇవ్వము. అలాంటి వారు ఉంటే కూడా చాలా చర్యలు తీసుకోబడతాయి, ఇబ్బందులు పడతాయి. ప్రతి రూపాయి ఏది వచ్చినా కూడా ఈ దైవ సంకల్పము మాల మల్లేశ్వర స్వామి గుడికి అభివృద్ధి చేద్దామండి. మీరందరూ సహకరించండి. అందరినీ మీరు చూశారు, నాకు కూడా కొడుకులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఈ గుడికి చైర్మన్ నా ఇంట్లో నేను ఎవరిని చెయ్యను. మీ 3 గ్రామాల ప్రజలు ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళనే మేమందరం కూడా జ్యోతి గారు వీళ్ళందరితో మీతో మాట్లాడి ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మీకు మరొక్కసారి కూడా అందరికీ పేరున అందరము మన జిల్లాలో మన దేవరగొట్టం అంటే రాష్ట్రంలోనే ఒక వాతావరణం ఉంది. అబ్బా కర్రల సంబరము అది ఇది అనేది దయచేసి మీకు ముఖ్య చెబుతా ఉన్నా, సాంప్రదాయబద్ధంగా ఈ బన్నీ ఉత్సవాలు ఒక్క రక్త గాయం కాకోకున్నట్లు ఆ దేవుని కృప ఉండి మీరందరూ సహకారం చేసుకొని ఖచ్చితంగా జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.